ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రము కలుగును గాక. ఈరోజు ఒక బైబిల్ గ్రంథం మనం ఎలా చదువుకోవాలనేది మనము చూసుకుందాం. చాలా మందికి బైబిల్ చదివి ముగించాలని ఒక ఆశ ఉంటుంది, కానీ అది ఎలా చదవాలనేది చాలా మందికి తెలుసుండదు. ఈరోజు ఎలా మనము బైబిల్ స్టార్ట్ చేయాలా అనేది మనము చూసుకుందాము. కీర్తనల గ్రంథం చదివితే దేవుని యందు మనం ఎలా కనెక్ట్ ఉండి దేవుడితో మనం ఎలా మాట్లాడాలో, దేవుడు మనతో ఎలా మాట్లాడేదని మొదటిగా కీర్తనల గ్రంథము స్టార్ట్ చేసి చదువుకోవాలి. అదేవిధంగా సామెతల గ్రంథం మనం చదివిన ఎడల ఈ లోకములో హ్యూమన్ బీయింగ్స్ అంటే మనుషులతో మనం ఎలా మాట్లాడాలనేది సామెతల గ్రంథము మనకి నేర్పిస్తుంది. అదేవిధంగా ఈ లోకములో మనం జీవించాలా అని అంటే ప్రసంగి గ్రంథం చదివితే దాంట్లో ఉండే సారాంశాలు మనకి తెలుస్తుంది. అదేవిధంగా దేవుని గురించి, యేసుక్రీస్తు గురించి మనం పూర్తిగా చదవాలంటే స్వార్థ భాగం చదవాలి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త చదివిన ఎడల మనకి దేవుడే యేసయ్య అనేది ఎవరని క్లుప్తంగా తెలుస్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.